ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు. కృష్ణాంజనేయ గారు, మీరు చాలా కాలం నుంచి పెద్దలు, అవగాహన పూర్తిగా ఉంది. మీలాంటి వ్యక్తులు మాట్లాడితే సమాజం మీద ప్రభావం చూపిస్తుంటది, మాలాంటి వ్యక్తులు మాట్లాడితే పార్టీ మీద చూపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా విమర్శ అనేది ప్రాపర్ గా చేయండి. ఎందుకంటే 75 ఏళ్ల స్వతంత్రాలు ఎప్పుడు కూడా వైద్యం, విద్య, ఉపాధి మీద ప్రభుత్వాలు కష్టపడుతూనే ఉన్నాయి, ఖర్చు పెడుతూనే ఉన్నాయండి. కానీ ఈనాడికి కూడా లేదంటే ఎలాగా? మీరు అలా మాట్లాడినట్లయితే ఈ రోజుకి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడ ఉండవండి. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అద్భుతమైన ఎక్విప్మెంట్, కానీ ప్రజలు పోతే డాక్టర్లు ఉన్న పరిస్థితి. డాక్టర్ల మీద ఎంత ఒత్తిడి ప్రభుత్వాలు తీసుకొచ్చినా వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకునే పరిస్థితి కనపడుతా ఉంది. అదేవిధంగా టీచర్లు సరిగ్గా పనిచేస్తే టీచర్లు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పించుకుంటున్నారండి. వాళ్ళ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్లు మాత్రం డిగ్రీ చదువుంటారు, వీళ్ళు మాత్రం ఎంఎస్సీ లేకపోతే ఎంఈడీ చేసి టీచర్ ట్రైనింగ్ చేస్తుంటారు. మరి వాళ్ళ పిల్లలు మాత్రం డిగ్రీ చదివిన 5,000 రూపాయలు ఉద్యోగస్తులు స్కూల్లో ఎందుకు చదివిస్తారు? వ్యవస్థలో మార్పు రావాలండి. మీకు గత ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకొన్ని నేను విమర్శించట్లేదు. ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని మీద మాట్లాడుకుంటే బాగుంటుంది. డైవర్ట్ పాలిటిక్స్ ఏంది, పేదలు అడుక్కు తింటున్నారేంది? ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులకు కూడా ఎవరో ఒక పేద బ్రాహ్మణుడు, ఆయన ఉన్నత స్థాయిలో, ఆయన ఉన్నత ఉన్న వ్యక్తి కాదు, మంచి చదువుకునేవాడు, ఉత్తముడు అని చెప్పిస్తే ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళాడు. అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. మీరు తీసుకోవాలి. అంతేగాని ఏదైనా ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడనివ్వండి, సంతోషం కాదా? ఎందుకు విషయం చెప్తారు మీరు? డైవర్ట్ పాలిటిక్స్ దేని డైవర్ట్ చేయాలి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కొద్దిగా ఉండాలి మీకు. డైవర్ట్ పాలిటిక్స్ ఏంది? దేని డైవర్ట్? ఆయన ఉన్నట్టు మాట్లాడతారులేండి. ఆయన ఎవరికి అర్థం కాదు. కృష్ణాంజనేయులు గారు, ఆయన టీడీపీ ఫేవర్ అని కొంతమంది అనుకుంటారు, వైసీపీ వాళ్ళు. ఆయన వైసీపీ ఫేవర్ అని కొంతమంది తెలియని వాళ్ళు టీడీపీ వాళ్ళు అనుకుంటారు. ఒకటే విషయం ఆయన టార్గెట్ చేసి మాట్లాడొద్దు దయచేసి. శేఖర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఆయన ఏంటంటే ఆయన పార్టీ వైపు మాట్లాడతాడు, విమర్శిస్తాడు. మధ్యలో ఉన్న వ్యక్తులు కార్యక్రమానికి మీరు సూచన చేయండి, ఇలా కాదు ఇలా పోతుందని చెప్పండి. మీరు ఎందుకు విమర్శిస్తారు? మీరు డైరెక్ట్ గా సీఎం విమర్శిస్తాడు, ఏదంటే మాట్లాడతారా? మీరు చెప్పండి. విమర్శించడం అనేది ప్యానలిస్టుల, జర్నలిస్టుల హక్కు, అది తప్పేం కాదు. అదేమి ఒక్క నిమిషం, ఇంకో 10 మంది చేత రవిశంకర్ గారు కాల్ చేయించమనండి. 10 మందిలో ఎవరు చెప్తారు చెడ్డ పథకం అని? ఒక మంచి పథకం తీసుకొచ్చారు. మంచి పథకానికి మీకు చేతలు అయితే ఒక మంచి విమర్శ, ఏది ఉపయోగపడే అంశాలు చెప్పండి. మాలాంటి వాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అంతేగాని మీకేదో మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. మంచి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడే వాళ్ళకి వేరే వేరే ఎజెండాలు ఉండొచ్చు, కానీ చూస్తున్న ప్రజలకు, ప్రేక్షకులకు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకోవడం అనేది ఈ బిగ్ డిబేట్లో ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక కాలర్తో మాట్లాడదాం. రాజేశ్వరరావు, బాపట్ల. రాజేశ్వరరావు గారు, డైరెక్ట్గా పాయింట్కి రండి. మాట్లాడండి రాజేశ్వరరావు గారు. మీ ఛానల్కి అభినందనలు సార్, చక్రంగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పాయింట్కి రండి. నేను చిన్న పూజ చేసుకునే రైతులు, 2 ఎకరాల రైతు. మామూలుగా మా రైతుల విషయము బస్తాకు 300 వడ్లకు తక్కువ, 500 ఏరుకాయలకు తక్కువ. మిరపకాయలు అయితే మీకు తెలుసు, ఇంకా అవన్నీ మాకు పండవు. అవంతా రైతులు నష్టపడిపోతున్నారు సార్. ఒకటే. తర్వాత ఈ P4 అనే కార్యక్రమానికి, ఈ జన్మభూమి కార్యక్రమానికి ఏం తేడా లేదు సార్. వాళ్ళకి ఏదన్నా మేలు చేసుకుంటానికి తప్పితే దేనికి పనికిరాదు సార్. 2 ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అవసరాల్లో ఉన్న పేదలకు ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు సంపాదించి కాస్త దాతృత్వం కలిగిన వాళ్ళు, మనసున్న వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయడం, వాళ్లను సంపన్నులుగా మార్చే ప్రయత్నం చేయడం, అంటే ప్రాక్టికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆచరణ ఆలోచన మంచిదే కదా. మంచిదే కానీ సార్, అది ఈయన చెప్తే వచ్చే ఆలోచన మంచిది కాదు సార్. అసలు అంతకు ముందే చేస్తున్నారు కొంతమంది దాతలు, చాలా వైద్యాలు, కొన్ని ఇబ్బందులు తీరుస్తున్నారు సార్ లేబర్కి. సరా ఆ తర్వాత ఈ జన్మభూమి కార్యక్రమం దీనికి ఏం తేడా లేదు. వాళ్ళకి మేలు చేసుకుంటా చేస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే, పేదవాళ్ళకి కావాల్సింది చదువు ఒకటి పెద్ద గుదిబండి అయిపోయింది సార్ మాకు.
అవును, పిల్లల్ని చదివించడం అనేది చాలా మంది మధ్య తరగతి పేద పెద్ద కుటుంబాలకు కుటుంబాలు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎస్, మా మా లెవెల్లో మేము ఆసుపత్రులు చూపించుకోవాలంటే ఇన్నాళ్ళ 500 ఎత్తుకెళ్తే సరిపోయాయి. ఇవాళ 10,000 ఎత్తుకుని వెళ్ళాలి ఊరికే చూపించుకోవాలంటే. ఆ డబ్బులు మేము పెట్టుకోలేక ఇళ్లలోనే మగ్గి తెస్తున్నాం. అవి 2. మాకు కావాల్సింది ఏంటంటే రైతులకు సక్రమైన రేట్ ఇస్తాము, 2వది వైద్యం చేపిస్తాము, 3వది మాకు ఈ బళ్ళు అనేవి ప్రైవేట్ బళ్ళు ఒక మూడు పాఠశాలలు ఉంది సార్ మా మండలంలో. ఒక 15 ఏళ్ళ నాడు వాళ్ళకి 4-5 ఎకరాలు 5 ఎకరాలు మా ఇంటి రైతుల వాళ్ళు ఈ రోజు ఆ 3 పాఠశాలలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత లెవెల్కి వచ్చేసేసారు. మరి ఆ డబ్బు వాళ్ళకి వస్తుంది. మేము రేత్రి పోగులు కష్టం చేసి దుక్కుతుంది నాటేసి పంట పండించి ఈ బట్టలు పాలు పిండి ఇవన్నీ పోతే మాకు అప్పుడు ఎట్టుంది ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. మాకు ఏ మార్పు లేదంటారు? ఏం మార్పు లేదు అసలు. రైట్. కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత చదువుకి ఈ ఆటంకం లేకుండా ఆసుపత్రులకి వెళ్ళి కొంత చూపించుకున్నాం. చదువు గాని బాగుంది అప్పుడు 5 ఏళ్ళు. అంటే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు కానీ అది కాదు సార్. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అది మేమే వంటలా. కానీ ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారు. ఈ గవర్నమెంట్ పాఠశాలలో కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు ఎవరు. సక్రంగా ఇంగ్లీష్ మీడియం మంచి చేత అన్ని చేస్తే ఇక్కడికి పంపించుకుంటాం మేము. రైట్ అండి, అది చేసుకోకుండా మామూలుగా చేస్తున్నారు. రైట్. రాజేశ్వరరావు గారు, మీ అభిప్రాయాన్ని ఆవేదనను తెలియజేసినందుకు ధన్యవాదాలు. రైట్, ధన్యవాదాలు సార్ మీకు కూడా. రైట్ అండి. సరే సార్, నాకు ఉంది. రైట్, చెప్పండి రవికిరణ్ గారు. ఒకటి, ఇప్పుడు ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాఠశాల క్లోజ్ అయిపోయినాయి ఏమన్నా? ప్రభుత్వ పాఠశాల అలాగే ఉన్నాయి. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా మీరు వాటి మీద మాట్లాడే పని ఇంకా చాలా ఉందండి. గతంలో ఆరోగ్యశ్రీ లేక హాస్పిటల్ మూతబడి స్కూళ్లు మూతబడి విద్యార్థులు కూడా స్కూల్ ఇవ్వాలి. కానీ అవన్నీ వేరే డిబేట్. P4 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోతారు, ఇంకొండరు ఇంకా మాట్లాడదాం. రైట్, కంక్లూడ్ చేసే సమయం ఒకే నిమిషం ఇంకా కంక్లూడ్ చేసే సమయం. ఈ పథకం ఆచరణలో ఉన్న సమస్యల గురించి ఇప్పుడు దాకా మాట్లాడాం. ఆలోచన మంచిదే. అండ్ ఓకే, డబ్బు సంపాదించిన వాళ్ళు ముందుకు రావాలి, మంచి మనసుతో పేదల్ని ఆదుకోవాలి. కానీ ఒక్కొక్క ఎలక్షన్లోనూ 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన, అంటే అందరూ అని కాదు, చాలామంది అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మరి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి ఈ P4 పథకానికి అనే దాని గురించి మాట్లాడదాం. 100% ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ముందుకు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 250 కుటుంబాలని దత్తత తీసుకున్నాము అని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో చేస్తూ ఉన్నాము అని చెప్పి. అలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్నో లేకపోతే ఇండస్ట్రియలిస్టులనో బెదిరించో లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చో వాట్ ఎవర్, కానీ ముందుగా పథకం మనం కార్యక్రమం మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇనిషియేషన్ తీసుకోవాల్సింది రాజకీయ నాయకులే. ఎస్పెషల్లీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు. రవిశంకర్ గారు చెప్పండి. రవిశంకర్ గారు, ఇప్పుడు ఏ పథకం అయినా సరే దాన్ని తీసుకురావటం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గినా తెలుసుకోకపోతే నిరంతరంగా ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇదొక మోసపూరితమైనటువంటి పథకం అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా స్కిల్ సెన్సెస్ చేస్తున్నాం. ఈ సెన్సెస్ ద్వారాగా మేము ఎవరెవరైతే ఏ స్కిల్ ఉందో అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పాడు.